మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రహీం భాయ్, మన వాణ్ణి చూస్తే నాకు జాలనిపిస్తోంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. వాడు ఆ సిద్ధప్ప కొడుకుతో గొడవ పడినందుకేగా అలా అంటున్నావు? నిజమే కదా. దుష్టులకి దూరంగా ఉండాలి అంటారు. అది తెలుసుకోకపోతే కష్టమూ నష్టమూ కూడా. బేటా, అప్పుడే వచ్చేసావేంటి? పనికి వెళ్ళలేదా? ఏమైందిరా అలా ఉన్నావే? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నన్ను ఆ బాబురావు కావాలనే దొంగ దొంగ అని తిట్టి పనిలో నుంచి తీసేశాడు. ఏమిటి, అమాయకుడువైన నీ మీద అంత పెద్ద నింద వేశాడా? ఎందుకు బేటా? ఆ కారణమేంటో నేను చెప్తాను. మేం పనిచేసే క్వారీలో బాబురావు అనే దుర్మార్గుడున్నాడు. మా హర్ష అయ్య గారికి చుట్టం కాబట్టి యజమానిలాగా మా అందరి మీద అధికారం చెలాయిస్తాడు. ఒకరోజు ఆ నీచుడు నా చేయి పట్టుకుంటే ఇతను అడ్డుపడి ఇలా చేయడం తప్పు అని గట్టిగానే మాట్లాడాడు. అది కడుపులో పెట్టుకునే కావాలనే 50,000 డబ్బులు పోయాయని నాటకమాడా దరిద్రుడు. తానే డబ్బులు తీసి ఇదిగో ఈయన భోజనం బ్యాగ్లో పెట్టి డబ్బు దొరికింది ఇతనే తీశాడని అందరి ముందు దొంగ అనే ముద్ర వేసి వెళ్ళగొట్టాడు. లేదు లేదు, నేను ఆ డబ్బు తీలేదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. మళ్ళీ వాళ్ళందరూ చెప్పినా కూడా నన్ను నన్ను దొంగనాయాలా అని తిట్టాడు. బద్మాష్, ఆ యజమానికి చుట్టమైనంత మాత్రాన ఇంతకు తెగిస్తాడా? రహీం భాయ్, వాడి సంగతి తేలుద్దాం పదండి. వాడేం చేసినా చెల్లుతుందనుకుంటున్నాడా? వీడి వెనక ఎవరూ లేరనేగా వాడి ధైర్యం. మనం ముగ్గురం ఉన్నామని నిరూపిద్దాం, పంచాయతీ పెడదాం, పదండి. జాన్ భాయ్, నువ్వాగు. దొంగ సాక్ష్యాలు సృష్టించి చేయని తప్పుని నిరూపించడంలోనే ఆ బాబురావు కుళ్ళుబుద్ధి బయటపడింది. జరగాల్సిన అనర్థం జరిగిపోయాక ఇప్పుడు మనం వెళ్ళి గొడవ పడ్డా ఫలితం ఏముంటుంది? తెలుసు చాచా, అక్కడున్న మా వాళ్ళందరికీ జరిగింది అన్యాయమని తెలుసు. కానీ రోజు కూలి కోసం పనిచేసేవాళ్ళు జాలి చూపించడం తప్ప ఇంకేం చేయలేరు. ఏం మనుషులో ఏంటో, మంచిగా ఉంటే తప్పు, తప్పుని తప్పు అంటే ఇంకా పెద్ద తప్పు. బాధపడకరా, ఈ కాలంలో నీతికి నిజాయితీకి విలువే లేదు. బేటా, వదిలే. ఆ పని కాకపోతే ఇంకో పని దొరుకుతుంది. వాడి మొహం చూడండి, ఎంత నీరసంగా ఉందో. రా బేటా, తినటానికి ఏమైనా పెడతాను. నాకేం వద్దు, దొంగ అంటాడా నన్ను. చాచా, ఈయన ఇక్కడే ఉంటే మరింత బాధపడతాడు. మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగేనమ్మా. ఉమ్? సరే పద, రా. పాపం వాడు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా.
ఇదిగో ఇదే మా ఇల్లు, రా. ఇక్కడే ఆగావే, లోపలికి రా. వద్దు. ఏంటి వద్దు, రమ్మంటుంటే? చూడు, జరిగిన దాంట్లోని తప్పేం లేదని నాకు తెలుసు. బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండాలి? ఆ బాబురావు కావాలనే నన్ను దొంగ అన్నాడు, నోటుకొచ్చినట్టు తిట్టాడు, పనిలో నుంచి కూడా తీసేశాడు. అదంతా తలుచుకుంటే నాకేడుపు వస్తుంది తెలుసా? ఇదిగో ఒక మాట చెప్పనా, మనందరి తప్పులన్నీ ఆ పైవాడు చూస్తూనే ఉంటాడు. నా మెడబట్టి బయటికి తోసినప్పుడు కూడా చూసే ఉంటాడుగా పైవాడు. ఏం చేశాడు? ఎవ్వరూ లేరు, నాకెవరూ లేరు. ఇంకెప్పుడు అలా అనకు, నీకు తోడుగా నేనుంటాను. నీ మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. ఇవాళ కోడికూర వండాను, తిందు గాని. కూర్చో, కూర్చో. తిను. నాకేం వద్దు. ఇదిగో, నా మాట వింటావా వినవా? ఎందుకు మళ్ళీ? ఆ బాబురావుకి నా మీద అంత కక్ష. ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు కదా, అందుకే వాడికి నీ మీద కోపం. కోపం ఉంటే తిట్టొచ్చు కానీ ఏకంగా నన్ను దొంగను చేస్తాడా? అయ్యో, ఆ దుర్మార్గుడు అన్నంత మాత్రాన సరిపోతుందా ఏంటి? నేనే కాదు, అక్కడున్న వాళ్ళందరూ నువ్వు తప్పు చేశావంటే నమ్మనే లేదు. ఇందా తిను, నా చేత్తో కలిపి పెడతాను, తిను. తిను. చిన్న పిల్లోడిలా మారం చేస్తావే. నేనేం చిన్నపిల్లోడిని కాదు. అబ్బో, అయితే నేను నిన్నొకటి అడుగుతాను, నువ్వు చేయగలిగితే తినక్కర్లేదు, చేయలేకపోతే తినాల్సిందే. సరే అడుగు. ఇలా నాలిక చివరతో నీ ముక్కంచును తాకాలి. ఎలా? ఇలా. ఆ, అవ్వట్లేదు. అయితే తిను. ఆహా, నాకు రాలేదు. మరి నీకొచ్చా? నేను నిన్ను చేయమన్నాను కానీ నాకొచ్చని చెప్పానా? అన్యాయం మళ్ళీ. అన్యాయంలోనే న్యాయం కూడా ఉంది, తిను. నువ్వు మాటలతోనే మాయ చేస్తావు. మరి నువ్వు అమాయకంగా చూసి మాయ చెయ్యవా? నేను ఎవరిని మాయ చేశాను? నన్నేరా. ఆ చూపులకే నీ మీద అభిమానం పెరిగింది. ఈ మాటల్ని నీతో ఎప్పుడు ఎలా చెప్పాలో నాకే తెలియట్లేదు. మళ్ళీ ఆ? నేను మళ్ళీ పనిలో చేరాలి. తప్పకుండా చేరతావు. ఎలా? అదంతా నాకు వదిలే. నువ్వు నిర్దోషివని నేను నిరూపించేలా చేస్తాను. నా మాట నమ్ము. ఆ, ఆ బాబురావు కాదు కదా, వాడి బాబు కూడా నిన్నీ క్వారీలో పనిచేయకుండా ఆపలేడు. తిను. నువ్వు చేసిన ఈ సహాయమే ఎక్కువ. ప్లీజ్ కాదనకండి. మీ కూతురే అభిమానంతో ఇస్తుంది అనుకోండి. తీసుకోండి. ఏమన్నావు తల్లి? కూతురా? ఏ చాచా, మీకు కూతుళ్ళు లేరా? మా రహీంబాయికి వెనక ముందు కూడా ఎవరూ లేరమ్మా. వంటరోడు ఒక్కడే ఈ టీ కొట్టు నడుపుకుంటూ బతికేస్తున్నాడు. మరి చాచా ఒక్కరే ఉంటే తనని ఎవరు చూసుకుంటారు? అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినా నాకున్నది దోస్తులే తల్లి. ఆ అల్లా దయవల్ల
ఇప్పుడు మావాడే తోడుగా వచ్చాడు. సరే ఇక నేను బయలుదేరుతాను. చాచా, మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమ్మా. వస్తానండి. ఆ, రహీం బాయ్, ఆవిడెవరో చాలా మంచిదిలా ఉంది. అవును, అంత మంచి మనసున్న ఆ తల్లికి అల్లా అంతా మంచే చేస్తాడు. సొగసంతా చాపల్లే పరిచేస్తాలే, నీ వయసంతా వాటేసి మురిపిస్తాలే, మొత్త అందాల రాజా 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 మన్మథ రాజా, చేసే 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 వల్లల పూజ. రాజా 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 మన్మథ రాజా, చేసే 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 మల్లెల పూజ. నువ్వా? నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా నాన్న పంపిస్తే వచ్చాను. మీ నాన్న ఆ, ఎవరు? మీ ఇంట్లో పనిచేస్తారే లక్ష్మయ్య, మా ఊళ్ళమ్మ, వాళ్ళ కొడుకుని నేను. ఓ, ఆ బీటెక్కువి నువ్వేనా? నేనే మేడం. అబ్బా, ఆ రోజు ఆటోలో అంత ఫైర్ అయిపోయి అయ్యో, ఇప్పుడేమో కూల్గా మేడం అంటున్నావా? అయినా ఇంట్లో ఎవరు లేనప్పుడు రావడానికి నీకెంత ధైర్యం? అయ్యో, నేను కావాలని రాలేదండి. మా నాన్న ఈ కిరాణా ఐటమ్స్ని ఇంట్లో పెట్టిరమ్మంటే వచ్చాను. హా, వచ్చి నేను డాన్స్ చేస్తుంటే మొత్తం చూసేసావా? అయ్యో లేదు మేడం, కొంచెమే చూశాను. కొంచెమే అయితే తప్పు కదా? తప్పే మేడం. ఆ రోజు తప్పుకి ఈ రోజు తప్పుకి మా అన్నయ్యతో చెప్పి నీకు డబుల్ పనిష్మెంట్ ఇప్పిస్తాను. అయ్యో వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏంటి ప్లీజు? ఇంత గుడ్లేసుకొని అప్పుడు ఇప్పుడు అదే దొంగ చూపు. సారీ మేడం, ఇంకెప్పుడు చూడను. నమ్మకం ఏంటి? ఒంటరిగా నేను ఇంత క్రేజీగా డాన్స్ చేస్తున్నట్టు నువ్వెవరికి చెప్పవని గ్యారెంటీ ఏంటి? మీ మీద ఒట్టు మేడం. అంటే నువ్వు నోరు జారి ఎవరికైనా చెప్తే నేను పైకి పోవాలనా? నా ఉద్దేశం అది కాదు మేడం. ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను. మ్, ఏంటి డామ్ సీరియస్. మా అన్నయ్య గాని వదినకు గాని జరిగింది చెప్పాను. ఇక నీ పని జింతాకు చితాచితానే. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. స్టాప్. నేను వెళ్ళమన్నానా? బ్యాగ్ అక్కడ పెట్టమన్నాను. అంటే రావడం వెళ్ళిపోవడం అంతా నీ ఇష్టమేనా? నేనెవరో తెలుసా? తెలుసు. ఓ, అయితే నా గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసే వచ్చావా? ఏంటా తల అడ్డంగా ఊపడం? అర్థమైంది. ఇది నువ్వు ఇలా ఉంటేనే నేను సైలెంట్ గా ఉండేది. అంతేకాదు, ఇక మీదట నువ్వు నేనేం చెప్పినా చేయాలి. గుడ్. పైకొస్తావు, వెళ్ళు. మంచి పిరిగొడ్డు. ఇక మీదట నాకు ఫుల్ టైం పాస్. ఈ టైంలో నువ్వు ఉండాల్సింది క్వారీలో కదా, రోడ్డు మీద ఏం చేస్తున్నావు? క్వారీలో నుంచి నన్ను పంపించేశారుగా. ఏం జరిగింది? దొంగతనం.
అక్కడ 50,000 పోతే అవి నా టిఫిన్ సంచిలోనే దొరికాయని దొంగ వెధవాన్ని తిట్టారు, బయటికి గెంటేశారు. అర్థమైంది. చూడ్డానికి నువ్వు మంచోడ్లాగే కనిపిస్తావు. మరి ఇలాంటి పని ఎందుకు చేసావు? నేను చేయలేదు సార్, నేను దొంగని కాదు. ఆ డబ్బు నా సంచిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. అంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదంటావు? ఒట్టు సార్, గుళ్ళో ఆ శివయ్య మీద ఒట్టు. కావాలంటే నన్ను తిట్టండి, నా మీద కోపం ఉంటే కొట్టండి, పనిలో నుంచి తీసేసినా పర్వాలేదు, నన్ను దొంగని మాత్రం అనకండి దయచేసి. రా, కారెక్కు. ఎక్కడికి? పోలీసుల దగ్గరకా? భయపడకు, నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పడం లేదని నాకు అర్థమైంది. కారెక్కు. రా. చల్లటి నీళ్లు. దాహం తీరిందా? నాకే ఇంకా అదృష్టం కలగడం లేదు. అబ్బా, ఏం చూపే నీది. కత్తిలాంటి నీకు సుర్రుమని ఆ చూపే అందం. ఛీ, ఉమ్? ఏంటా తొందర? ఆగు, కులాసాగా కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా. నాకు కూలి డబ్బులు ఇచ్చేది పని చేయడానికి, సొల్లు కబులు చెప్పడానికి కాదు. అబ్బా, తోక తొక్కిన త్రాచులాగా అలా కస్సుమంటావేంటే? ఈ బాబురావు లెవలేంటో నీకింకా అర్థం కాలేదా? నీ కుళ్ళు బుద్ధి గురించి నాకు పూర్తిగా అర్థమైంది. మరింకా ముసుగులో గుద్దులాట దేనికి? మళ్ళీ డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. నువ్వు రాసుకు పుసుకు తిరిగి ఆ క్లీనర్ గాణ్ణి పనిలోంచి ఎలా వెళ్ళగొట్టానో తెలిసింది కదా. ఇప్పటికైనా నా మాట విను. ఛీ, దుర్మార్గుడా, అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. ఏంటే తెగ నీలుగుతున్నావు? ఇప్పటిదాకా నీకు ఆ క్లీనర్ గాడు తోడుగా ఉండేవాడు, మరిప్పుడు నిన్ను ఎవరు కాపాడతారే? ఛీ, ఆపు. నిజంగానే ఆ దేవుడుంటే నన్ను కాపాడడానికి నా కోసం తప్పకుండా వస్తాడు. అసంభవం. ఆ క్లీనర్ గాడు మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టనే లేడు. ఉగాది అంటే ప్రారంభం. ఈ పర్వదినాన మనమే తనకి పేరు పెడదాం. మంచి ఆలోచన. ఏం పేరు పెడితే బాగుంటుందో అది కూడా నువ్వే చెప్పు శాస్త్రి. ఆ శివయ్యకి నమ్మిన బంటులాగా ఎప్పుడు గుడి చుట్టూనే తిరుగుతాడు. అందుకే తనకి శివ అని పేరు పెడదాం. శభాష్ శాస్త్రి, గొప్ప పేరు. శివాలయంలో శివ అనే నామకరణం సూపర్. బాబు, ఒకసారి రారా. బాబు, ఇన్నాళ్ళు నీ పేరు గుర్తులేదు అన్నావు కదా. అందుకే మేం ముగ్గురం కలిసి నీకో కొత్త పేరు పెడుతున్నాం. కొత్త బట్టలతో పాటు కొత్త పేరు కూడానా? ఏంటది? శివ. నీ పేరు శివ. శివ అంటే శుభకరమైనది, దయగలది అని అర్థం. బాగుంది, చాలా బాగుంది. నా పేరు శివ. శివ, అక్కడ శివయ్య, ఇక్కడ శివ. బాగుంది, చాలా బాగుంది. ఉండు, వస్తాను, ఉండు.
ఈశ్వర. నమః శివాయ. పరమేశ్వర, ఈ శివని ఎలాగైనా తన వాళ్ళ దగ్గరికి చేర్చే భారం నీదే స్వామి. మానవ ప్రయత్నం వల్ల సాధ్యపడుతుందని, ఆ దేవుడి అనుగ్రహం ఉంటే నెరవేరుతుంది అంటారు. హర్ష గారు ఎంత ప్రయత్నించినా రాధాని గురించి తెలియడం లేదు. నా భర్తని నేనే కళ్ళారా చూసినా కూడా కలుసుకునే అదృష్టమే దక్కలేదు. అందుకే ఈ పండగ రోజు గుడికి వెళ్ళి, భగవంతుడా, నేను నా భర్తని కలుసుకునేలా చేయి స్వామి అని వేడుకుంటాను. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా? డ్రైవర్, ఒకసారి కారాపు. వెతికి తీరమే రానంది, బతికి దారినే మూసింది, తగిలే నిన్నలేనా నాకు సొంతం. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడగా మారింది. ఎప్పుడు నీకు నే తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం? జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట, జీవితం నీవని గుర్తు చేశావు ప్రతి పూట. ఒంటిగా బతకలేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు. సారు, ఈరోజు ఉగాది పండగ. అందుకే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడిని తీసుకొచ్చాను, తినండి. మళ్ళీ షడ్రుచులు సమపాళలో కలిపిన పచ్చడి అదిరిపోయిందమ్మా. థ్యాంక్ యూ సారు. మంచిదమ్మా. మళ్ళీ మరి నాకు మళ్ళీ లంగా ఓణీలో గుమ్మెత్తిపోయేలా ఉన్నావు తెలుసా? ఉగాది పచ్చడి నాకు కూడా పెట్టు. నీకు పచ్చడి పెట్టడం కాదు, పచ్చడి బండతో మాడు పగలగొట్టాలి. మళ్ళీ ఏంటిది? మళ్ళీ మీద పడేసావేంటి? ఏంటమ్మా, పెద్దోళ్ళ దగ్గర ఉన్నప్పుడు చూసుకోవద్దు? అది కాదు నాన్న. చాలేమ్మా, చేసిందంతా చేసి సమర్థించుకుంటున్నావు కూడానా? ఓనీలే వీరయ్యా, చిన్నపిల్ల. పెళ్ళిడుకొచ్చింది, ఇంకా చిన్నపిల్ల ఏంటి సార్? ఇలా కింద మీద పోస్తే రేపు అత్తగారింట్లో ఊరుకుంటారా? వీరయ్య, పండగ పూట అమ్మాయిని కోపట్టం ఎందుకు? అది కాదు సారు,
పచ్చడి పెట్టడానికి ఇంత హడావిడెందుకు? బాబురావు గారు మంచోడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైతే పెద్ద గొడవ జరుగుండేది కదా. నాన్న, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నోరుముయమ్మ, పెద్దవాళ్ళ ముందు ఎలా నడుచుకోవాలో తెలియకపోతే ఎలాగా? అయ్యా, నా బిడ్డ చేసిన పనికి నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. చచ్చ, అంత పెద్ద మాటలెందుకయ్యా? పంచకళ్యాణి గుర్రానికైనా పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లకైనా దూకుడు సహజమేగా. ఇప్పటికే లేట్ అయింది, పనులు మొదలు పెట్టండి. వీరయ్య, నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. అదిగో ఆ కనపడేది మొత్తం తవ్వేసి ట్రక్కుల్లోకి ఎక్కించండి. పదండి పదండి పదండి. మళ్ళీ ఏంటి, కావాలని నన్ను నలుగురిలో అవమానించాలని చూస్తావా? క్షణాల్లో ఎలా సీన్ మారిపోయిందో చూసావా? అది ఈ బాబురావు తెలివంటే. ఏంటే ఆ చూపు? ఇవాళ నీ అయ్యతోటి క్షమాపణ చెప్పించుకున్నోడ్ని రేపు నిన్ను పాశం వేసి బంధించలేనా? ఛీ, ఆ రోజు స్టోర్ రూమ్లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఇంకొకసారి నా జోలికొస్తే జాగ్రత్త. మళ్ళీ నేను తీసేసిన ఆ పనోణ్ణి మళ్ళీ పనిలో చేరాడని వాడి అండ చూసుకొని విర్రవీగుతున్నావా? అవును, అయితే ఏం చేస్తావు? నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, మళ్ళీ నాగమల్లిక. ఆ? అబ్బో, ఇవాళ ఉగాది పండగ కదా, నేను మనందరి కోసమే గుడికెళ్ళి ఆ శివయ్యకి దండం పెట్టుకొని వచ్చాను. మన క్వారీ బాగుండాలి, హర్ష సార్ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలని పూజ కూడా చేసుకొని వచ్చాను. వెరీ గుడ్. నీ చేతిలో ఏంటది? గుళ్ళో దేవుడి ప్రసాదం మన వాళ్ళందరికీ పంచమని మా శాస్త్రి బాబాయ్ చెప్పారు. శాస్త్రి బాబాయా? ఆయన ఎవరు? శివుడి గుళ్ళో పంతులు గారండి. ఓహో. అవును, టీ కొట్లో రహీం చాచా, సైకిల్ షాప్లో జానీ గారు, గుళ్ళోనేమో శాస్త్రి బాబాయ్. వీళ్ళ ముగ్గురు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అబ్బో, ఈ కొత్త బట్టలు కూడా వాళ్ళే కొనిచ్చారా? అంతేకాదు, వాళ్ళ ముగ్గురు గుళ్ళో కలిసి నాకు పేరు కూడా పెట్టారు. అదేంటి, ఇన్నాళ్ళు నీకు పేరు లేదా? ఒక పేరేంటి, చాలా పేర్లుండేవి. వెనక ముందు ఎవరూ లేనోండి కదా, అందుకే. తిక్కలోడనొకరు, అరే తురే అని ఇంకొందరు, ఊరే అబ్బాయి అంటూ ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలిచేవాళ్ళు. మీరు కూడా నన్ను ఆ కొత్తగా వచ్చిన కుర్రాడు అనేవారుగా, అలా అన్నమాట. ఓ, అర్థమైంది. ఇంతకీ వాళ్ళు నీకేం పేరు పెట్టారు? అడుగుతున్నారుగా, చెప్పు. శివాలయంలో నాకు ఆ దేవుడి ముందే శివ అని పేరు పెట్టారు. శివ, నైస్ నేమ్. శివ, ఈ క్షణం నుంచి అందరూ ఈ పేరు పెట్టే పిలుస్తారు. రండి, అందరు రండి. ఈ రోజు నుంచి ఇతని పేరు శివ. దేవుడి పేరు బాగుంది, బాగుంది. శివ, నువ్వు తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టు. ముందుగా మీకే తీసుకోండి. కళ్ళకద్దుకొని తినండి. మీరు తినండి. నాకేం వద్దులే. ప్రసాదం వద్దంటే కళ్ళు పోతాయి. నాకు అలాంటి పిచ్చి నమ్మకాలేం లేవులే. చూసారా, దేవుడి ప్రసాదాన్ని వద్దంటే ఏం జరిగిందో. మరి పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తే పుట్టగతులే ఉండవంట. మావయ్య, జరిగింది చాలు. ప్రసాదం తీసుకోండి. అలాగే తీసుకోండి. శివ, ప్రసాదం చాలా బాగుంది. మరి గుడిలో దేవుడి ప్రసాదం, మళ్ళీ పట్టు.
శివ, అందరికీ ప్రసాదం నువ్వు పెట్టావు. పండగ పూట నా చేత్తో నేను నీకు పెడతాను. శివ, నీ కొత్త బట్టలు చాలా బాగున్నాయి. మళ్ళీ ఈ లంగవాణిలో నువ్వు కూడా మెరిసిపోతున్నావు. చాలు చాలు, పద. రోజు రోజుకి వీళ్ళు మరీ దగ్గరైపోతున్నారు. ఛ! వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి. మళ్ళీని నేనే నా సొంతం చేసుకోవాలి. అబ్బో, తమరికి ఈ టాలెంట్ కూడా ఉందా? పూజమ్మా, నువ్వేంటిక్కడ? ఏం మావులమ్మా, నేను మీ ఇంటికి రాకూడదా? ఎంత మాటమ్మా. ఏమయ్యో, ఎవరొచ్చారు చూడు. ఎవరే? పూజమ్మా, అయ్యగారేమైనా కబురు పెట్టారా? ఉహుం. నాకే రావాలనిపించింది, వచ్చాను. పూజమ్మా, రాక రాకొచ్చావు. నా చేత కాఫీ పెట్టిస్తానుండు. ఏమే, నేను వెళ్తాను, నువ్వు తర్వాత రా. అట్టగేనయ్యా. ఇవాళ తోట పని ఉందమ్మా, నేను వెళ్తాను. అలాగే. హైలెస్సు, హైలెస్సా. బి టెక్ గారికి టెక్తో పాటు చాలా కళలున్నాయన్నమాట. అది అదే, ఎవరా లవ్? చిచి, అలాంటిదేం లేదు. బచ్చా, ఉందో లేదో ఎవరికి తెలుసు. మేడం, ఎందుకు వచ్చారు చెప్పండి. మీ అమ్మకి నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ప్లీజ్ మేడం, వద్దు వద్దు. నథింగ్ డూయింగ్. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. వద్దు మేడం, కావాలంటే జరిగిన దానికి మీకు సారీ చెప్తాను. ఆ రోజు అంత రఫ్ గా పోవే అని ఈ రోజు సారీ చెప్తే సరిపోతుందా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకేం చేయమంటారు మీరే చెప్పండి. ఓకే, నా స్కూటీ చెడిపోయింది, నన్ను కాలేజ్కి మీ బైక్ మీద తీసుకెళ్ళండి. నో నో, నేను మిమ్మల్ని సమస్య లేదు అసలు. ఏంటి ఫోజా? నా మాటను కాదంటే మీ అమ్మకి మొత్తం చెప్పేస్తాను. ఏంటమ్మా చెప్పేస్తాను అంటున్నావు? చూడు మావులమ్మ, మీ అబ్బాయి నేను చెప్పిన పని చేయనంటున్నాడు. ఆనందు, పూజమ్మ ఎవర్రా? హర్షబాబు చెల్లెలు, అంటే మనకి చిన్న యజమానురాలు లాంటిది. తనేం చెప్పినా మనం చెయ్యాల్సిందే, కాదంటే తన కోపం వస్తుంది. అమ్మా, నీకెలా చెప్పను? ఆ మేడం ఏం చేయమంటుందో నీకు తెలీదు. ఏంట్రా తెలిసేది? తనేమైనా నేను బరువులు ఎత్తమందా, కొండల్ని పిండి చేయమందా? నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఆఫ్టర్ ఆల్ చిన్న పని, కాదంటే నేను చాలా హర్ట్ అవుతాను. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? రే, నోరు మూసుకొని పూజమ్మ చెప్పిన పని చెయ్యి, అంతే. అంతేగా అంతేగా అంతేగా. అయ్యో, శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. మీ పని బాగుందండి. బిజినెస్ మొత్తం మీ కొడుకు అప్పగించి ఇంటి పట్టున హాయిగా కూర్చుని ఇదిగో మీకు నచ్చిన పాటలు వింటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నాక మనసుకి ఉల్లాసాన్ని కలిగించే పనులు చేస్తూనే కాలం గడపాలి. అబ్బో, అందరికీ మీలాగా కుదరద్దు. మీకంటే ప్రయోజకుడైన కొడుకు, ఇంటిని చక్కదిద్దే కోడలు, చిలిపి అల్లర్లు చేసే మనవడు ఉన్నాడు. నిజం చెప్పావు పార్వతి. జీవితంలో ఏ మనిషికైనా సమస్యలు లేకపోవడం అనేంత అదృష్టం మరొకటి ఉండదు. అయ్యా, నమస్కారం సీతారామయ్య గారు. ఓ, శివాలయం పంతులు గారా, రండి. పార్వతమ్మ గారు, నమస్కారం. బాగున్నారా? బాగానే ఉన్నామండి, కూర్చోండి. అలాగేనమ్మా. అయ్యా, ఒకప్పుడైతే మీరు తరచుగా మా గుడికి వచ్చేవారు. ఈ మధ్య బొత్తిగా రావటమే మానేశారు. వయసు మీద పడుతోంది కదా శాస్త్రి గారు,
ఓపిక తగ్గిపోతాంది ఒంట్లో. అందుకే భక్తి పాటలు భజన గీతాలు అన్నీ ఇంట్లోనే కూర్చుని వింటున్నారు. చాలా సంతోషం. ఉగాది పండక్కి గుళ్ళో శివయ్యకి పూజలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. మీ కోడలు మాధవి గారు ప్రత్యేకంగా శ్రీ మహాగణపతి పూజని చేయించారు. మా కోడలు ప్రత్యేక పూజలు గుళ్ళో చేయించిందా? ఎప్పుడు శాస్త్రి గారు? ఎప్పుడేమిటండి, పండగ రోజే. ఎవరో రాధాకృష్ణ కనిపించడం లేదట కదా, ఆ మనిషి తప్పకుండా తిరిగి రావాలని పూజ జరిపించమంటే జరిపించాను. ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. మాధవి గారి ఇంట్లో లేరా? మన రిలేటివ్స్ లో ఎవరైనా రాధాకృష్ణ పేరుతో ఉన్నారా? ఎందుకు? ఆన్సర్ చెప్పు. లేరు. ష్యూర్? నందిని, నేను నీ బాబునే. అటు ఇటు మన బంధువుల్లో ఆ పేరు గల వాళ్ళు లేనే లేరు. మరైతే రాధాకృష్ణ పేరు మీద మాధవి అక్క గుళ్ళో పూజలు చేయించింది. దానర్థం ఏంటి? బేబీ, ఏంటి నువ్వనేది? నిజం డాడ్. మాధవి అక్క ఎవరో తప్పిపోయిన రాధాకృష్ణ తిరిగి రావాలని ప్రత్యేకంగా గణపతి పూజ చేయించిందంట. అది మ్యాటర్. రాధాకృష్ణ అనే ఎవరో మగాడి కోసం అక్క అంత సీక్రెట్ గా పూజలు జరిపించింది అంటే సంథింగ్ ఇస్ ఫిషీ. అంటే వాడెవడో మాధవికి స్నేహితుడో ఒకప్పటి రహస్య ప్రేమికుడో మనం కనిపెట్టాలి. అత్తయ్య మామయ్యలకి కూడా ఆ పేరు గల వాళ్లే తెలీదు అంటే అనుమానించాల్సిన విషయమే డాడీ. బేబీ, ఎంతో పద్ధతిగా ఉండే మాధవి ఫ్లాష్ బ్యాక్ లో అంత పెద్ద సీక్రెట్ ఉందంటావా? డాడ్, ఈ కాలంలో అందరూ ముదుర్లే. ఓకే, ఆ రాధాకృష్ణ ఎవరో తెలిసిన తర్వాత ఏం చేద్దాం? ఆడుకుందాం. అక్కతో దాగుడు మూతలాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి మాధవిని అడిగేద్దాం. కాదు కాదు, కడిగేద్దాం. ఎస్. ఇందాక అత్తయ్య వాళ్ళు అడిగితే జవాబు చెప్పకుండా తప్పించుకుంది. మనం డైరెక్ట్గా అటాక్ చేస్తే అప్పుడేం చేస్తుందో చూద్దాం. పద. ఇదిగో బాబు, టీ డబ్బులు తీసుకో. సరే అండి. బేటా, అందరికి ఛాయలు ఇచ్చావా? ఇచ్చాను చాచా. ఇదిగో వాళ్ళు ఇచ్చిన డబ్బు. ఏమండి? ఏమండి? ఇదిగోండి, బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయారు. థ్యాంక్స్ బాబు, ఊరికెళ్ళే తొందరలో మర్చిపోయాను. డబ్బులు బట్టలు ఇందులోనే ఉన్నాయి. అయితే జాగ్రత్త అండి. బస్సులో వెళ్ళేటప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే బాబు. లేకపోతే దొంగలు ఎత్తుకుపోతారు. సరే బాబు. అట్లాగే బాబు. నిజంగా మీరు చాలా మంచి. జాగ్రత్త. వెళ్ళొస్తాను బాబు. హర్ష గారు, మీరా? హర్ష గారు, మీరేంటండి ఇలా వచ్చారు? ఏ, మీ షాప్లో నేను టీ తాగకూడదా? అయ్యో, రండి సార్, రండి. కూర్చోండి సార్. రహీం చాచా, రహీం చాచా. జానీ గారు, ఇలా రండి. ఏంట్రా? రహీం చాచా, ఈయనే మా క్వారీ ఓనర్ హర్ష గారు. సలాం సాబ్. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మా శివ మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు సార్. రహీం చాచా, మా హర్ష గారికి నా చేత నేనే టీ కల్పిస్తాను. ఓ అలాగే. సాబ్, మా శివాని అన్యాయంగా పనిలోంచి తీసేస్తే వాడి మంచితనాన్ని గుర్తించి మళ్ళీ మీరే పనిలో పెట్టుకున్నారంట. ఆ మాట విన్నప్పుడే మీరెంత గొప్పవారో ధర్మప్రభువులో మాకు అర్థమైంది. ఇందులో నేను చేసిందేమీ లేదు.
మీ శివాలో మంచితనం మాత్రమే కాదు, నిజాయితీ కూడా ఉంది. మరోసారి అది నేను ఇప్పుడే కళ్ళారా చూశాను. ఇదిగోండి, తీసుకోండి అలాంటి. థ్యాంక్ యూ. గుడ్, చాలా బాగుంది. ఇంతకుముందు నాకు టీ పెట్టడం వచ్చేది కాదు. మన క్వారీలో పనిచేస్తుందే మళ్ళీ, తనే నాకు నేర్పించింది. ఆ రోజు నీ తప్పేమీ లేదని చెప్పింది కూడా మళ్ళీనే. అందుకే నా అంతటా నేనే నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ వాళ్ళని కలిసి జరిగిన పొరపాటుకి చింతిస్తున్నా అని చెప్పడానికే వచ్చాను. నైసాబ్, అంత మాట అనొద్దు. శివ నిర్దోషి అని మీరే గుర్తించారు, మాకదే చాలు. మీలాంటి మహారాజు నీడలో ఉంటే ఇక వీడి గురించి మాకు దిగులే ఉండదు. డోంట్ వరీ, ఒక్కసారి నేనెవరినైనా నమ్మితే ఆ మనిషి కోసం నేనేమైనా చేస్తాను. ఇక మీద శివాకి ఎలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను. శివ, టేస్టీగా ఉన్న టీ ఇచ్చినందుకు థ్యాంక్స్. తీసుకో. అయ్యో వద్దండి. ఎందుకొద్దు? మన వాళ్ళు అనుకున్నాక ఎవరైనా డబ్బులు తీసుకుంటారా? తప్పు కదండి. గుడ్, కీప్ ఇట్ అప్. రాధాకృష్ణ ఎవరు? అదేంటి మాధవి, ఆ రాధాకృష్ణ పేరు వినగానే అలా షాక్ అయ్యావేంటి? చెప్పక్క, ఎవరు ఆ రాధాకృష్ణ? మా వైపు చుట్టాల్లో ఎవరూ లేరు, మరి ఆ రాధాకృష్ణ మీ వైపు చుట్టాల్లో అంత కావలసిన వాడా? అంత స్పెషల్గా గుళ్ళో పూజలు జరిపించావు అంటే నీకేమవుతాడు? అన్నయ్య, తమ్ముడా, బాబాయా లేక బావగారా? అదే, నీకు వరసేంటి అని అడుగుతున్నాను. అంతే కదా బావా, పరాయి వాళ్ళ కోసం అయితే పూజలు చేయించడమే కాదు కదా, అసలు ఆలోచించడమే ఉండదు. మరి కనిపించకుండా పోయిన మనిషి, అదే ఆ రాధాకృష్ణ కోసం పూజలు చేయించడం అంటే బాగా కావాల్సిన వాడే అయ్యుండాలి కదా? అంత బాగా కావాల్సిన వాడైతే కలిసినప్పుడు వరసలు పెట్టే పిలుచుకోవాలి కదా. ఏంటా వరస అని అడుగుతున్నాను, చెప్పక్క. చెప్పు మాధవి, మేము అడిగినప్పుడు చెప్పలేదు, కనీసం ఇప్పుడు వాళ్ళు అడిగినందుకైనా చెప్పు. ఎవరతను? ఏం చెప్పను. రాధ నా భర్త అనే నిజాన్ని బయటపెడితే నేను మాధవిని కాదు అనేది కూడా బయటపడిపోతుంది. సమయానికి హర్ష గారు కూడా ఇంట్లో లేరు. వీళ్ళు కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అమ్మా మాధవి, నీ మౌనం 100 ప్రశ్నలకి కారణం అవుతోంది, 1000 సందేహాల్ని కలిగిస్తోంది, 1,00,000 అనుమానాలకి ఆజ్యం పోసినట్టు మారుతోంది. ఈ ఇంటి పెద్దగా, నీకు మామగారిగా కాదు, ఒక తండ్రిగా అడుగుతున్నాను. ఇప్పటికైనా చెప్పమ్మా, ఎవరా రాధాకృష్ణ? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఏంటక్కా,
వాళ్ళు నాకు అత్తామామలు కాదు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు అంటావు కదా. మేమడిగితే పట్టించుకోవు సరే, కనీసం వాళ్ళడిగినా కూడా నువ్వు నోరు విప్పట్లేదంటే ఏంటర్థం? నిజం నిప్పు లాంటిదంటారు. ఆ నిప్పుని గుప్పెట్లో మూస్తే రకరకాల అపోహలు అనే పొగలు బయటికొస్తాయి. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే చెప్పకూడని ఏదో రహస్యం ఉందని మేమందరం అనుకోవాల్సొస్తుంది. నందిని, అవకాశం దొరికింది కదా అని అన్యాయంగా మాట్లాడకు. మరైతే న్యాయంగా ఆ రాధాకృష్ణ నీకేమవుతాడో చెప్పు. అయిపోతుంది. ఈ రోజుతో నా రహస్యం బయటపడబోతోంది. చెప్పక్క, ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి, నీకేమవుతాడు? తనెందుకు కనిపించకుండా పోయాడు? తన కోసం నువ్వు పూజ చేయించాల్సిన అవసరం ఏంటి? చెప్పు, మాకు సమాధానం కావాలి. చెప్పు. నువ్వు చెప్పకపోతే మేము మా అనుమానమే నిజం అనుకోవాల్సి వస్తుంది. ఇన్నేళ్లుగా మేము నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దమ్మా. ఎవరినో కాపాడ్డానికి నువ్వు మా దృష్టిలో దిగజారిపోవద్దమ్మా. చెప్పక్క. చెప్పు. చెప్పమ్మా. చెప్పు మాధవి. ఎవరో చెప్పక్క. అలా మాట్లాడకుండా నిల్చుంటే ఎలా? చెప్పమ్మా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఎవరో చెప్పు. చెప్పు మాధవి. చెప్పమ్మా, ఎవరు? ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి. నేను చెప్తాను. మీరందరూ అడుగుతున్న ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, నా ఫ్రెండ్. ఏంటి బావా, ఆ రాధాకృష్ణ నీ ఫ్రెండా? అవును, రాధాకృష్ణ నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే కాదు, నా బాగును కోరుకునేవాడు. నా సమస్యని తన సమస్యగా ఫీల్ అయ్యేంత క్లోజ్ ఫ్రెండ్. హర్ష, నీకు రాధాకృష్ణ పేరుతో అంత మంచి స్నేహితుడున్న సంగతి నాకు తెలీదే. తన గురించి మాకెప్పుడు చెప్పలేదే నువ్వు? చెప్పే అవకాశం రాలేదమ్మా. ఎన్నోసార్లు రాధాని మీకు పరిచయం చేయడానికి మన ఇంటికి రమ్మన్నాను, కానీ వాడికి మొహమాటం ఎక్కువ, అందుకే రాలేదు. హలో. గుడ్ బాయ్. చెప్పిన చోటుకి కరెక్ట్ గానే వచ్చావు. పద. ఒకసారి ఆగండి. ఎందుకు? నేను చెప్పేది వినండి. చెప్పు. ఏంటి అది? మిమ్మల్ని నేను ఇలా బైక్ మీద తీసుకెళ్ళడాన్ని హర్ష గారు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అక్కడికక్కడే నన్ను చంపేస్తారు. ఏంటి తప్పించుకోవడానికి డ్రామాలా? అయ్యో, నాకు నిజంగానే భయంగా ఉందండి. ఏయ్, నేను చెప్పినట్టు చెయ్యి. నేనుండగా నీకు భయం లేదు. అయ్యో, ఏంటో డేంజర్ బెల్ నా చెవుల్లో నాన్ స్టాప్ గా రింగ్ అవుతున్నట్టుంది. ఏయ్, నువ్వే మగాడివి ఒక ఆడపిల్ల బైక్ మీద తీసుకెళ్ళమంటే
కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా షేక్ అయిపోతావేంటి? నా ప్లేస్లో మీరుంటే తెలిసేది నా ప్రాబ్లం ఏంటో. మూసుకొని స్టార్ట్ చేయి. ఆ రోజు ఆటోనే ఎందుకు ఎక్కాలి? బుద్ధి తక్కువై మీతో ఎందుకు గొడవ పడాలి? నోరు జారినందుకు ఫలితంగా ఈ టార్చర్ని ఎందుకు భరించాలి? డెస్టినీ బాబు, డెస్టినీ. తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఏం చేస్తాం? తప్పుతుందా? మీరు కూడా ఎవరికి కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి. హలో, అబ్బాయిలు హెల్మెట్ తో, అమ్మాయిలు స్కార్ఫ్ తో బైక్ మీద కనిపిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నా కర్మ. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలా చదివా బాబు? లవర్స్ అనుకుంటారు చిచి, మనం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. అందుకే నో స్కార్ఫ్. ఏంటండి మాటి మాటికి బెదిరిస్తారు? స్కార్ఫ్ కట్టుకోకపోతే మిమ్మల్ని కాలేజీకి తీసుకెళ్లేదే లేదు. అబ్బచ్చా, అంతుందా? అయితే నేను ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి నడి రోడ్డు మీద నన్ను టీస్ చేసావని చెప్పేస్తాను. మేడం మేడం మేడం, అంత పని చేయకండి. నో, ఐఎమ్ హర్ట్. ఫోన్ కొట్టాల్సిందే, నీ పని పట్టాల్సిందే. ఓరి దేవుడా, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఓయ్, నీ కోసం ఏ దేవుడు దిగిరాడు గాని స్టార్ట్ చేయి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ అనే పదం సౌండ్ బాగున్నా సింపతి రావడం లేదు. అయ్యో, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి, ఈ ఒక్కసారికి నా మాటినండి. ఇప్పుడు డోస్ సరిపోయింది. ఇదే లెవెల్లో నాతో కంటిన్యూ అయిపో. ఎప్పటిదాకా అండి? మళ్ళీ నేను చెప్పేదాకా. పద. దేవుడా, ఎవరికంటా పడినివ్వకుండా సేఫ్గా కాలేజ్ దాకా వెళ్ళని తండ్రి. ఆ రోజు ఆటోలో చూసి చిరాకు పడ్డాను గాని నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఏంటి నీ డ్రెస్ బాగుంది అన్నాను, మరి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పవా? బాగుంది. కొంచెం బాగుందా, చాలా బాగుందా? చాలానే బాగుంది. అయితే చెప్పు, నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? వైట్. అంటే నా వైపు దొంగ చూపులు చూస్తున్నావా? అయ్యో లేదండి, క్యాజువల్ గానే చూశాను. ఐసీ, నేను గమనించకపోతే గుచ్చి గుచ్చి చూస్తావన్నమాట. అయ్యో, నేనేదో ఫ్లోలో అంటే మీరేంటండి? అంటే ఆ రోజు పోవి అన్నట్టు ఫ్లోలో ఏదైనా అనేస్తావా? ఇవాళ వైట్ అన్నావు, రేపు వైట్ రోజ్ అంటావు, ఆ తర్వాత మోకాల మీద కూర్చొని ఒక గులాబీ చేతికిచ్చి ప్రపోజ్ చేస్తావు, అంతేగా? ఎందుకండి అలా పెడార్థాలు తీస్తారు? ఇలా టార్చర్ పెడితే నేను బైక్ ఎలా నడపాలి? ఓహో, బైక్ ఎలా నడపాలో కూడా నేనే చెప్పాలా? అబ్బా. ఓ అబ్బాయి, శిరస్త్రాణము ధరించినచో మీ తల క్షేమముగా ఉండును అని ఎందుకన్నారో అర్థమైందా?